నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. మేనిఫెస్టోలు ఇచ్చినవి కాకుండా ఇవ్వనివి కూడా అమలు చేస్తున్నామని స్పష్టం. రాష్ట్రంలో విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు వేస్తుందన్న మంత్రి లోకేష్. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నేటి నుండి తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేస్తామని వెల్లడి. ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది అయిందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. అభివృద్ధితో పాటు సంక్షేమం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఈ రోజుకి ఏడాది పూర్తయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తున్నామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏ కూటమికి రెండు కళ్లు అని అన్నారు. అలానే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పామని, అలా పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. సూపర్ 6 పథకాల్లో అతి కీలకమైనది తల్లికి వందనం అని సీఎం చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని ముందే చెప్పామని, అలా చెప్పినట్లుగా అందరికీ ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని, దానికి 10,091 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంకా ఈ నిధుల నుంచి స్కూళ్ల డెవలప్మెంట్ కు 1346 కోట్లు వెళ్తాయని అన్నారు. అమ్మఒడి మార్గదర్శకాలే పాటిస్తూ అదనంగా ఎంతమంది పిల్లలున్నా ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. అందులో ఈరోజు 1346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్ గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల ఉంటే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14 లక్షల. రాష్ట్రంలో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు పడి ఏడాది పూర్తయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నామన్నారు. ఏడాది పాలన సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఇవ్వాల్టి నుంచి తల్లుల ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ 13,000 చొప్పున ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఒక్కో విద్యార్థికి సంబంధించి మిగతా 2,000 రూపాయలను పాఠశాల నిర్వహణ నిధి ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లుగా పరుగులు పెట్టిస్తామని లోకేష్ అన్నారు. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా
ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రెండు మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆశ అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మహిళా మనులకు కానుకగా ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం అమలులకు శ్రీకారం చుట్టి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మీరు ఆదరాభిమానాలతో ఓట్లేసి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మరి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీకోసం ఏం చేసింది, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం ఏం చేసింది అనేది ఒక్కసారి మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 జూన్ 12వ తారీఖు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం 2025 జూన్ 12 నాటికి 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని చివరి దశలో ఉన్నాయి. నిన్న కూడా 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. దానికి ముందు 40 కోట్ల రూపాయలతో వర్కులు శంకుస్థాపనలు చేశాం. అంటే అభివృద్ధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం జరుగుతూ ఉంది. ఈ 12 నెలల కాలంలో ప్రతి డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, రోడ్లు దాన్ని పూర్తి చేశాం. మన వరదల్లో దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని పూర్తి చేశాం. డ్రైన్లు వాటిని టేకప్ చేశాం. వాటర్ లైన్లు, పైప్ లైన్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని టేకప్ చేశాం. కమ్యూనిటీ హాల్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్లు, ఇది లేదు అని లేకుండా అన్ని అంశాలని కూడా గత 12 నెలల్లో 240 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. ఇది చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి అంశము. గత 5 సంవత్సరాల అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి పదంలో మీ ఆశీస్సులతో పరుగులెడతా ఉంది. ఒక పని చేసే శాసనసభ్యుడు నియోజకవర్గంలో ఎన్నిక కాబడినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇదే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు
ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చాం ప్రజలకి. 6 హామీల్లో మొట్టమొదటిది 3,000 రూపాయలు ఉండే పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఉదయమే 6 గంటలకే ఇంటికి తీసుకెళ్ళి. ట్రంప్ నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతుల్లో సంక్షోభం తలెత్తిందని, దీనిపై ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఫీడ్ మ్యానుఫ్యాక్చర్లతో చర్చల ద్వారా ధరలు తగ్గించిందని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆక్వా రంగం మీద గత ఏడాది 600 కోట్ల భారంగా ఏర్పడిందని, 30 రోజుల్లో చెల్లించాలని నిబంధన ఉన్న రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దానిపై సానుకూలంగా ఆలోచిస్తుందని వివరించారు. విజయవాడ పోరంకిలోని ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ లో మార్పులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, ఫిషరీస్ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఆక్వా రంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ 3 నెలల క్రితం ట్రంప్ నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతుల్లో సంక్షోభం తలెత్తిందని, దీనిపై ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఫీడ్ మ్యానుఫ్యాక్చర్లతో చర్చల ద్వారా ధరలు తగ్గించిందని తెలిపారు. పెద్ద ఫార్మర్లలో పాటు చిన్న ఫార్మర్లకు సైతం ప్రయోజన కలగలనే ఉద్దేశంతో ఎంఆర్పీ ధరను 14 రూపాయల వరకు తగ్గించామని వెల్లడించారు. ఒక సంక్షోభం ఆక్వా పరిశ్రమకి ఎదురైంది. ట్రంప్ గారు కొన్ని 26% సుంకం విధించినప్పుడు ఒక్కసారి ఇండస్ట్రీ షార్టర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్సడా, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్, అప్సడా కలిసి మరి ఆ తర్వాత సిరీస్ ఆఫ్ మీటింగ్స్ 18 సార్లు, సగం సార్లు ఫిజికల్గా, సగం సార్లు వర్చువల్గా సమావేశాలన్నీ నిర్వహించి ఎలా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటం, ఎలా మరి కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి, ఫిష్ ఫీడ్ రేట్లు కూడా మరి ఏమైనా తగ్గించే అవకాశం ఉందా, మరి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇన్పుట్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ 10 ఎకరాల లోపు వాళ్ళకే ఉంది, 10 ఎకరాలు దాటితే ఆ రాయితీలు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు, అది త్వరగా ఇవ్వాలి అని చెప్పి ఆ ఫాలో అప్ చేయటం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికనే అప్సడా రమణారెడ్డి గారి నిర్దేశకత్వంలో చురుగ్గా పనిచేయటం ప్రారంభించింది. చాలా వరకు సఫలీకృతులయ్యాం. ఈలోపు అది ఒక 10% అక్కడ తగ్గటం కూడా కొంత ఊరటనిచ్చింది. 4 రూపాయలు ష్రింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరితో చర్చించి 4 రూపాయలు ప్రైస్ తగ్గించడం, అలాగే ఎంఆర్పిలో ఎక్కువ ఎంఆర్పి ఉండి అందరూ సుమారు ఒక 15 నుంచి 20% వరకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఫార్మర్స్కి బాగానే ఉంది, కానీ చిన్న ఫార్మర్స్కి ఆ బస్తా మీద వేసిన రేటుకే కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ మందికి పెద్ద ఫార్మర్స్కి డిస్కౌంట్ ఇస్తున్నారు, చిన్న ఫార్మర్స్కి ఆ బెనిఫిట్ రావట్లేదు. సో కాబట్టి ఎంతో కొంత డిస్కౌంట్ మీరు ఇచ్చుకున్నప్పటికీ కనీసం ఒక 14 రూపాయలు వరకు ఎంఆర్పి ప్రైస్ తగ్గించాలని చెప్పి వెంకటరమణారెడ్డి గారితో పాటు మేమందరం కూడా ఆయన ప్రపోజల్కి శృతి కలిపి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. దానికి కొన్ని సిరీస్ ఆఫ్ మీటింగ్స్ తర్వాత ఎంఆర్పి ఫైనల్గా ఎంత 14 12 94 from 109 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలై సంవత్సరం పూర్తయిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని, దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను చాటి చెప్పామన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణలంక 20వ డివిజన్ పొట్టి శ్రీరాములు హైస్కూల్ పక్కన గల నిర్మలా శిశుభవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొలపల్లి గణేష్ తో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఇటీవల కృష్ణలంకలో ఇల్లు దగ్ధమయ్యి సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారని అన్నారు. సంవత్సర కాలంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా నిధులు ఇస్తుందని వెల్లడించారు.
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మనందరికీ ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా. ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలు, అభివృద్ధులు ఇవన్నీ కూడా నెరవేరే విధంగా అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క 175 నియోజకవర్గాల్లోనూ 124 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో వేలాది ఓట్ల మెజారిటీ. మన నియోజకవర్గంలో అయితే 50,000 ఓట్లు. అదేవిధంగా పక్కన సెంట్రల్ అయితే 62,000 ఓట్లు. అదేవిధంగా వెస్ట్ అయితే 43,000 ఓట్లు. ఈ విధంగా పక్కనే మంగళగిరి అయితే 90,000 ఓట్లు. ఈ విధంగా లెక్కలేనన్ని ఓట్లతో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని ఏకైక జయంతో ఆ రోజున ఓట్లు వేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలయిక ఏదో చెప్తారు సామెతకి, మా ఆయన ఆంజనేయుడి వాయువు తోడైనట్టుగా వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రం నుంచి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున మోడీ గారు ఈ సంవత్సర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా ఇవ్వడం జరిగింది. పోలవరం నిర్మాణం చురుగ్గా జరుగుతుంది, అమరావతి నిర్మాణం చురుగ్గా జరుగుతుంది, అనేకమైన నేషనల్ హైవే రోడ్లు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 2024కి ముందు, ఎలక్షన్లకు ముందు ఏ రోడ్డు చూసినా గుంతలమైంది. మన పక్కనే ఉన్న కానూరు ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా ఇవాళ ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంతేకాదు సంక్షేమ అన్నా క్యాంటీన్ రోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు? ఇక్కడ భోజనం చేస్తున్నారండి పూటకి పొద్దున్నే 350, 4 మధ్యాహ్నం లంచ్కి 350, సాయంత్రం 300. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 20వ డివిజన్లో ఈ మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, కోలపల్లి గణేష్ గారికి, డివిజన్ అధ్యక్షులు జయ గారికి, టీడీపీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులకి అందరికి కూడా, మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే సుపరిపాలన వచ్చింది. ఎన్నో కష్టాలు పడి గత ప్రభుత్వంలో తండ్రిని చూసి కొడుకుకు ఓటేసినందుకు పాపానికి ఎక్కడ అభివృద్ధి లేకుండా కిష్టలంక ప్రాంతం అయితే గంజాయిమయం చేసి ఇక్కడున్న వైసీపీ నాయకులు ఎవరైతే గంజాయి తాగుతారో వాళ్ళకి మేము సప్లై చేస్తాం, మా అంట తిరగమనే విధంగా యువతని పాడు చేసే రోజు. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో మార్పు చేసి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి పాఠశాలలు తెరుచుకోవడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని అజిత్ సింగ్ నగర్ లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలను అందజేసి అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు, బ్యాగ్ను, బూట్లు తదితర కిట్లను సైతం ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. స్కూల్స్ అన్నీ కూడా ఓపెనింగ్ జూన్ 12 మరి కొత్తగా సమ్మర్ హాలిడేస్ నుంచి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా స్కూల్స్ క్లాస్ రూమ్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి విద్యార్థులందరికీ కూడా బుక్స్, నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే బ్యాగు, షూసు, యూనిఫాము అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే మొదటి రోజునే 59వ డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్లో మరి ఇప్పుడే 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రారంభించుకున్నాం. సంతోషంగా ఉంది.
అట్లాగే మిడ్ డే మీల్ కూడా సన్న బియ్యం ఇవ్వటం వల్ల పిల్లలందరూ ఇంకా ఇంట్రెస్ట్గా తింటూ ఉన్నారు. ఇది కూడా మంచి కార్యక్రమం. వాళ్ళకి పౌష్టికాహారము కోడిగుడ్డు కూడా పెట్టాం, అట్లాగే మంచి కర్రీ కూడా పెట్టాం, కిచిడీ పెడుతున్నాం, ఎగ్ పెడుతున్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టింది, బాధ్యత తీసుకుంటా ఉంది. మా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా దానికి పేరెంట్ కమిటీ కానీ స్థానిక డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని సొంత పిల్లల్లాగా వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తాం. గిరిజన మహిళ ప్రజాదరణ పొందిన గాయని మంగళిపై గత కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యక్తిగత దూషణలను తీవ్రంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు ఖండించారు. ఆమె పాటకు కులం లేదని, కళాకారులకు కుల మతాలు లేవని అన్నారు. గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దురుద్దేశాలతో చేసిన ఆరోపణలు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తెలంగాణలో జరిగిన ఓ వ్యక్తిగత విందు కార్యక్రమాన్ని రాజకీయం చేసి మంగళిపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలే మద్యాన్ని ప్రచారం చేస్తూ పబ్బులు, బార్లకు లైసెన్సులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో గిరిజన మహిళపై దూషణల్ని మాత్రం సంస్కృతి విలువల పేరిట నిందించడం ద్వంద్వ నైతికత అని అన్నారు. మంగళికి మద్దతుగా ప్రజలు నిలవాలని, ఆమెను లక్ష్యంగా చేసే కుట్రలను ప్రజాస్వామ్య బలంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక వివక్ష అనేటువంటిది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే, ఈరోజు ఒక గిరిజన బిడ్డ పేద లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సింగర్ మంగ్లీ గారి మీద గత కొద్ది నెలలుగా ఆమె యొక్క ప్రతి అంశం మీద చేస్తున్నటువంటి దాడిని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తూ, ఇది దేశంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈరోజు రాష్ట్రంలో మీడియా కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా సమానత్వం అనేటువంటిది కనుచూపు మేరలో కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా భారత పౌరులుగా గుర్తించేటువంటి సమానత్వ హక్కుని భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇంకా మహిళలకు విపరీతమైనటువంటి గౌరవాన్ని, ప్రాధాన్యతను మన యొక్క చరిత్ర చెప్తాయి, పురాణాలు చెప్తాయి, ఇతిహాసాలు చెప్తాయి. ఆధునిక కాలంలో మాటలకే పరిమితమైనటువంటి ఈ యొక్క గౌరవాన్ని ఒక గిరిజన మహిళ ఈరోజు ఆమె యొక్క గానాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి గాయనిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆ మీడియాలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఆధిపత్య ధోరణి గల మనువాద సంస్కృతితో కూడినటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి శక్తులు ఆమె గళాన్ని ఆపించే ప్రయత్నంలో భాగంగా ప్రతి అంశాన్ని ఈరోజు అధికారంలో కోసం నిన్నటి వరకు మంత్రులుగా ఉన్నటువంటి వారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఏ పార్టీలోకి మారినా ఆ పార్టీకి అనుకూలంగా మారిపోతూ ఉన్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను, ఎంపీలు గాను, కీలకమైనటువంటి సలహాదారులుగా పనిచేసినటువంటి వారు తెలుగుదేశం పార్టీలోకి నిధులు సమకూర్చి ఆ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంపీ టికెట్లు ఇచ్చారు, మంత్రులను చేశారు. ఒక బతుకు తెరువు కోసం తనకున్నటువంటి ప్రతిభ, పాట పాడడం అనేటువంటిది, పాటకి కులం లేదు. ఈరోజు సాహిత్యానికి కులం లేదు, రచయితలకు కులం లేదు, కళాకారులకు కులం లేదు. అలాంటిది రాజకీయాలను అంటగట్టి మొన్నటి వరకు 2019, 2024 వరకు అధికారంలో రాష్ట్రంలో 2 కోట్ల మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా సాధన చేయిస్తూ ఆనందంగా జీవించేలా చేయాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. విజన్ 2047 దిశగా ముందుకు వెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన వారు భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. విజయవాడ BRTS రోడ్ లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజు
రోజుకి చేరుకుంది. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బందితో యోగాసన కార్యక్రమం నిర్వహించారు. ఆప్మా, ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్, ఆశా, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం, జీజీహెచ్ వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కోట్ల మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా సాధన చేసేలా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజుకి చేరుకుంది. 22వ రోజున జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్స్లు డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడం జరిగింది. దీనికి అప్నా వాళ్ళు, అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అలాగే ఆశా వాళ్ళు, అలాగే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యులు, అట్లాగే మన జీజీహెచ్ డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా ఉండడానికి ఏదైతే విజన్ 2047 దిశానిర్దేశాలు ఇస్తుందో ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ తోడ్పడుతున్నారు. అవేర్నెస్ తీసుకొని వాళ్ళు వెళ్ళి మళ్ళీ మిగతా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్గా మన దగ్గర రిజిస్టర్ అయ్యి వాళ్ళందరూ ట్రైనింగ్ పొంది ఉన్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఈ జూన్ 21 నాటికే దాదాపుగా 10 లక్షల మందికి యోగా నేర్పించాలి. అదైన తర్వాత కూడా వాళ్ళు యోగా కంటిన్యూ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఆనందంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఈ విజన్ 2047 సాధనకు దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ప్రతి పార్క్స్లో, అలాగే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. యోగాంధ్ర అనేది ముందుకు తీసుకెళ్తూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ యోగాంధ్ర కార్యక్రమం రానున్న రోజుల్లో ఇంకా చాలామంది పిలిపిస్తున్నాం ఇక్కడికి. గవర్నమెంట్ అఫీషియల్స్, అట్లాగే ఇండస్ట్రియల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం సేవలందించి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవడం దైవ సేవతో సమానమని వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షిక అవార్డులకు సంబంధించిన బ్రోచర్, క్యూఆర్ కోడ్లను గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నందు ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యవంతులను చేయడం ఉదవహమన్నారు. వైద్యుల ప్రత్యక్ష దైవాలతో సమానమని వారిని గౌరవించి సత్కరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు విచ్చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్యం సేవలందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకరించాలని అన్నారు. ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యుల గురించి, వారికి అవార్డులు ప్రదానం చేస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. చేస్తున్న సేవలు చాలామందికి తెలిసిందే. ఈ చేస్తున్న సేవల్లో భాగంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైన సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి 4 అవార్డ్స్ ఇవ్వటం అనేది గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఆ డాక్టర్స్కి ఎంకరేజ్మెంటే కాకుండా చూసేవాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే అవార్డ్స్ మళ్ళీ జూలై 6వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్స్ అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు, కొన్ని వందల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు. హాస్పిస్ రన్ చేస్తున్నారు రూట్స్ హెల్త్ ఫౌండేషన్. వీటన్నిటికీ కూడా డాక్టర్ విజయభాస్కర్, ఆయన టీము వాళ్ళు సంవత్సరం అంతా కూడా వాళ్ళు పడుతున్న కష్టాన్ని నిజంగా అభినందిస్తూ ఈ డాక్టర్స్ డే ఫంక్షన్ కూడా చాలా బాగా జరగాలని. హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే
ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయటం కాడి నుంచి అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కు సంబంధించిన బ్రోచర్ అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 6 జూలై 2025 సిద్ధార్థ ఆడిటోరియంలో మరి 12th యాన్యువల్ ఫంక్షన్ పెద్దలు రమణమూర్తి గారు, సమరం గారు, మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈ యాన్యువల్ అవార్డ్స్ సెరమనీ జరుగుతుంది. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మున్ముందు కూడా ముమ్మరంగా సాగాలని, ప్రజలకు సేవలు అందించాలని, దానికి సంబంధించి ఉద్యోగినులకు కూడా ఎవరైతే ఈ క్యాపిటల్ సిటీ అటు గుంటూరు, విజయవాడ అలాగే అమరావతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు, మహిళా అధికారులకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ మరియు క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ సెంటర్ దాని ఒక రోజున ప్రత్యేకంగా ఉద్యోగులకు కండక్ట్. గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే 11 సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అందిస్తున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఎంజాయ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం కాకుండా డాక్టర్లందరికీ సేవాభావానికి డాక్టర్లందరికీ వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఇస్తున్నారన్నమాట. ఆ రంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తక్కిన బృందం కూడా ఎంతో వండర్ఫుల్ సేవలు అందిస్తున్నారు. రేపు జూలై 6వ తారీఖున ఇక్కడ విజయవాడలో ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపైనే పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్, వివిధ రైతు సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీవనాధారంగా ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి మంచి అభివృద్ధిని సాధించి రైతులకు మెరుగైన ఆదాయాన్ని చేకూర్చి వారి కొనుగోలు శక్తి పెంచి తద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి శరవేగంగా జరిగేటట్టుగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా పోయిన ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున అంతకుముందు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అట్లా తప్పులు జరిగినాయి, ఇట్లా తప్పులు జరిగినాయి, ఫలానా విధంగా రైతులకు నష్టం జరిగింది, వ్యవసాయానికి నష్టం జరిగింది, ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు, మేము వస్తే ఫలానా విధంగా చేస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా వాటిల్లో దాదాపుగా పెద్దగా ముఖ్యమైన వాటిని అమలు చేయకుండానే కాలయాపన జరిగిపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా రైతులకి 20,000 రూపాయలు నగదు సదుపాయం సహాయం చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఇవ్వాలి? వ్యవసాయాన్ని నిలబెట్టేదానికి అనేక చర్యలు చేపడతామని చెప్పి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైతుల యొక్క కష్టాలు తీరేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఇస్తామని అన్నారు. 20,000 రూపాయల చొప్పున ఇస్తానని ఆ పెట్టుబడి ఇప్పటికి ఇవ్వలేదు.
విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు ఈరోజు రైతాంగాన్ని పెద్ద ఎత్తున భారాలకి గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో పరపతి సౌకర్యం, గిట్టుబాటు ధరలు, భూములకి రక్షణ ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానం ఒక్కటే అమలు కాలేదు. అమరావతి రైతులు అమరావతి కోసం తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు. వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు, ఇప్పటికి తొలగించలేదు. ప్రకటనలు చాలా ఘనంగా ఉన్నాయి. ఆచరణలో వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఏటా 20,000 అన్నదాత సుఖీభావ ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఇవ్వలేదు. రాబోయే సంవత్సరానికి ఇస్తామని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాగే మద్దతు ధరలు ఈ ఏడాది పడినంత నష్టం రైతాంగం ఎప్పుడూ పడలేదు. ధాన్యం కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, జీడిపిక్కలు కానీ, ఇప్పుడు మామిడికాయలు, ఏ ఒక్క పంటకి మార్కెట్లో ధర రాక రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన స్థితి వచ్చింది. ఈ ఆదుకోవటానికి మార్కెట్లో ప్రభుత్వం దొరబడి కొనేటువంటి యంత్రాన్ని నిర్వీర్యం చేసుకొని కూర్చొనుంది. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ అనేది పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల స్థిరీకరణ అనేది పెట్టలేదు. ఫలితంగా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యానికి రైతాంగం వదిలేయబడ్డారు. అట్లాగే పంటల బీమా వస్తుందో రాదో తెలియదు. కౌలు రైతులకి కార్డులు పాత పద్ధతిలోనే తప్ప ఏడాది బట్టి ఊరిస్తున్నటువంటి కొత్త చట్టం తీసుకురాలేకపోయింది. ఇప్పటికే రైతులు, పొగాకు రైతులు 3 ఈ వారంలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రాబోయే కాలం చేసేలో పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం చేసే దిశగా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు విజయవాడలో ఏఐటీసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం చేయాలనుకోవటం దుర్మార్గమన్నారు. నాణ్యమైన ఉక్కును తయారు చేస్తున్న పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, మరో 1,500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత, 62 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత, రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గర్జించిన ఆంధ్రప్రదేశ్ పోరాటాలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి అంగీకరించింది. దాంట్లో భాగంగా పబ్లిక్ సెక్టార్లో ఆ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన నరేంద్ర. ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. మేనిఫెస్టోలు ఇచ్చినవి కాకుండా ఇవ్వనివి కూడా అమలు చేస్తున్నామని స్పష్టం. రాష్ట్రంలో విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు వేస్తుందన్న మంత్రి లోకేష్. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నేటి నుండి తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేస్తామని వెల్లడి. ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది అయిందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. అభివృద్ధితో పాటు సంక్షేమం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.